వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. సెల్ ఫోన్ లేనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. బ్యాంక్ అకౌంట్ లేనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. మన ఆధార్ నెంబర్ అన్న వాళ్ళు లేకుండా ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, సెల్ ఫోను మొత్తం టోటల్ అన్నీ కూడా లింకప్ అయిపోయి ఉన్నాయి కదా. మన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఎవరైనా ఉన్నారా? ఇంట్లో కూర్చున్న బామ్మల దగ్గర నుంచి, ఓల్డ్ ఏజ్లో కూర్చున్న నానమ్మ తాతయ్యల దగ్గర నుంచి, వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి, పశువులు కాసుకునే కుర్రాళ్ళ దగ్గర నుంచి, చదువుకునే పెద్దవాళ్ళ దాకా, చదువుకొని పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి అందరూనండి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో లేకుండా ఎవరూ లేరు. ఒక ఇంటర్వ్యూలోనే చిరంజీవి గారు చెప్తున్నారు, నేను కూడా ఈ సోషల్ మీడియా చూస్తున్నాను అని. ఎక్కువగా మా ఖాళీ టైంలో చూస్తుంటారట, అసలు టైం ఉండదు వాళ్ళ దగ్గర. అలాంటి సెలబ్రిటీస్ కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా. అలాంటి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఇలాంటి దీంట్లో మనం ఒక ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ ఎలా ఉంటుంది అన్నది ఎవరైనా చెక్ చేసుకుంటున్నారా? మనం అనుకుంటాం మనం పర్ఫెక్ట్ మూడ్లో మాట్లాడుతున్నామో అని, కానీ అవతల వాడికి ఎలా వినిపిస్తుందో మనకు తెలియదు. కనుక మన వోకల్ కార్డ్స్ని దానికి ఏ విధమైన భావం వస్తుంది, అవతల వాడికి ఎలాగ అర్థం చేసుకుంటాడు అని రాంగ్గా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. కనీసం మన కింద కామెంట్స్ పెడుతూ ఉంటాం, ఏదైనా ఒక మెసేజ్ చేస్తుంటాం కదా, ఆ మెసేజ్ పర్ఫెక్ట్గా చేయకపోతే రాంగ్ కమ్యూనికేషన్ అవుతుంది, రిలేషన్స్ పాడైపోతుంది. మొత్తం అందరూ దీంట్లోనే ఉన్నారు. ఇదివరకు ఎంత స్పీడ్గా రిలేషన్స్ పాడైపోయి కావాలి, అర్థం చేసుకునేవారు ఒకరిని ఒకరు. ఒకవేళ ఎవడైనా సరే మనకి ఈ టైంకి ఇక్కడికి వస్తాను అని సెల్ ఫోన్ లేని టైంలో, ఈ మనకి 6 o'clock పలానా జంక్షన్లో కలుద్దాము అని అన్న తర్వాత రాకపోతే పాపం ఏమైందోరా, ఒకవేళ సైకిల్ ఏమైనా పంక్చర్ అయిందా, ఇంటి దగ్గర పంపించలేదా, ఇలా అనుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు. ఇప్పుడు సెల్ ఫోన్ కంటిన్యూ ఉన్నా సరే, అరే మామ ఎక్కడున్నారా, అరే నీ పక్కనే ఉన్నాను రా, ఇంకా ఇంటి దగ్గర ఉంటాడు బయలుదేరడు. తర్వాత వాడికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వీడేమనుకుంటాడంటే, వీడు చాలా నమ్మకం పోతుంది, మనిషి మీద మనిషికి నమ్మకం పోతుంది, వీడు చాలా ఇదిరా, అసలు ఇంకా బయలుదేరదా, ఇప్పుడు ఇంకా స్నానం చేస్తూ ఉంటాడు, వీడు ఎక్కడో ట్రబుల్లో ఉంటాడు. ఇట్లాగా మన కమ్యూనికేషన్ మనం ఇచ్చుకోవడంలో కానీ, ఒక మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోవడం కానీ, మన నిట్టూర్పులో కానీ, శ్వాసలో కానీ, మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్స్లో కానీ, మనం ఇచ్చే ఎమోజీల్లో కానీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే, ఇవ్వడం చేత కాకపోతే, కామ్గా ఉండడం వస్తాం, లేకపోతే రిలేషన్ చాలా స్పీడ్గా పోతున్నాయి. ఈవెన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కూడా చాలా చాలా ఫాస్ట్గా కమ్యూనికేషన్ డిఫరెన్స్ వస్తే గ్యాప్స్ వచ్చేస్తుంది. అలాంటిది ఫ్రెండ్స్లో ఎక్కడ ఉంటుంది? అందువల్ల చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో ఉంది కనుక మనం చాలా జాగ్రత్తగా మన కమ్యూనికేషన్ని యూజ్ చేయాలి. మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అసలు మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంది, మనం మాట్లాడినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తుంది, అవతల వాడికి ఎలాగ అర్థమవుతుంది. మీరు మాట్లాడింది ఎక్కడైనా రికార్డ్ చేసుకుని మీరు విన్నారనుకోండి, మీరు అవతల వైపు మీరు వినేటప్పుడు అవతల వైపు వెళ్ళిపోతారు కదా. అప్పుడు మీరు ఇక్కడ నేను ఎందుకు పాజిటివ్గా తీసుకోవాలి, ఇక్కడ ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అని మీ వాయిస్ మీకే అనిపిస్తుంది. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అప్పుడప్పుడు మీ వాయిస్ని మీరు రికార్డ్ చేసుకుని వింటూ ఉండండి. అప్పుడప్పుడు మీరు ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు కొంచెం ఓపికగా ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా అవతల వాళ్ళని ఫాస్ట్గా జడ్జిమెంట్కి వచ్చేకండి. చాలా బిజీగా ఉంది, మీరు సంప్రదించే ఫోన్ నెంబరు ఇప్పుడు చాలా బిజీగా ఉంది అంటే ఇది ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అరే బాబు, అది సిగ్నల్ సరిగ్గా లేకపోయినా సరే ఏదో ఎంగేజ్ సౌండ్ వస్తూ ఉంటుంది, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది, ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇవి అందువల్ల ఏంటంటే టెక్నాలజీ అనే దాన్ని ఎక్కువగా విలువ ఇచ్చేకండి. ఎందుకంటే అది చాలా మిస్గైడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు నేను గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని నేను గూగుల్ అక్కడ నమ్మి నేను హైదరాబాద్లో వెళ్తే నేను 3 సార్లు నేను రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయాను. అది ఎక్కడ షార్ట్ కట్స్ ఉంటుందో అక్కడ తీసుకుపోతూ ఉంటుంది. ఆ గూగుల్ అక్కడ నమ్మితే మనం వెళ్ళాలనుకున్న దారి మనకు దొరకదు. మనం 100% దాని మీద డిపెండ్ అయిపోతే, మనిషి మీద మనిషికి డిపెండ్ అవ్వకుండా రిలేషన్స్ పోతే ఇంక ఎక్కడ ఉంటుంది బాండింగ్, ఎక్కడ ఉంటుంది? ఒక మనిషి మీద మనిషికి నమ్మకం ఉండదు. స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చే ముందు చాలా ఓపిక్గా 1-1 సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత రావాలి. ఫాస్ట్గా రాకండి. ఏదైనా మీకు చిరాకు వస్తుంది అన్నప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. అప్పుడు మీకు పేషెన్స్ పెరుగుతుంది. తీరా వచ్చిన తర్వాత అవతల వాళ్ళు రీజన్ చెప్పారనుకోండి, ఒకసారి పోతుంది. మనం అప్పటి వరకు మనం ఆలోచించిన నెగిటివ్ థాట్స్ అన్నీ వెంటనే పోతాయి. కనుక మనం ఎందుకు అలాంటి నెగిటివ్ థాట్స్ తోటి మనం ఉండాలి? కనుక దయించి సోషల్ మీడియా
విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది కనుక, విపరీతంగా అందరూ సెల్ ఫోన్ మీద ఆధారపడ్డారు కనుక, విపరీతంగా మన ఆధార్ నెంబర్ మీదే అన్ని లింకప్లు అయిపోయి ఉన్నాయి కనుక, మన సెల్ ఫోన్ ఆధార్ నెంబర్, మన సెక్యూరిటీ వైజ్ కూడా చాలా జాగ్రత్త పడండి. ఎందుకంటే సెక్యూరిటీ ఉందని పెద్దలు చెప్తున్నారు కానీ ఎక్కడ ఉన్నట్టుగా అనిపించటం లేదు. మన తాలూకు వివరాలు అన్నీ ఓపెన్గా మార్కెట్లో ఉన్నాయి. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళావు, ఏ హోటల్లో ఉన్నావు, నువ్వు ఏ ఊరు వెళ్ళావు, ఏ వీధిలో ఉన్నావు, అన్నీ కూడా దీంట్లో దొరికేస్తున్నాయి. కనుక ఏంటంటే జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయాలి. దాన్ని ఎక్కువగా నమ్మొద్దు, మనిషిని నమ్ముదాం. మన రిలేషన్స్ బాగుండాలంటే మనిషిని నమ్మాలి.